రైట్. శేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఉటంకించారు. సో మళ్ళీ అంటే మీరు కూడా ఇప్పుడు ఈ కుట్రో లేకపోతే ఈ కాన్స్పిరసీ థియరీలోనో మొత్తం ఈ వ్యూహంలో మీరు కూడా ఏమైనా పాలు పంచుకుంటున్నారా? నమస్తే వాసుదేవన్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈ కుట్రలు, కుతంత్రాలు, ప్యాకేజీలు, ప్రాంతీయ విద్వేషాలు రేకొట్టడాలు, కులాల మధ్య చిచ్చు రేపడాలు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. మిగిలిన వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో, మిగిలిన వాళ్ళ మాటలు ఏంటో అవి కూడా ఇరు రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు సార్. సార్ నాకు అర్థం కాని విషయం, పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అధిక శాతం ఆయన బాధలు, ఆయన కష్టాల గురించే మాట్లాడతారు తప్పిస్తే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడాడు సార్? ఆయనకైనా కష్టాలు ఉన్నాయి. కార్పొరేటర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో నలిగి 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 వచ్చిన వాళ్ళే, ఎన్నో అవమానాలు పడి వచ్చిన వాళ్ళే. కానీ ఈయనకు ఒక్కడికి ఏంటో సార్ స్పెషల్ రైట్స్ ఉన్నట్టుగా నన్ను అలా అన్నారు, నన్ను ఎలా అన్నారు. ఈయన ఎవరినైనా తిట్టొచ్చా? ఈయన ఆంధ్రప్రదేశ్ లో నాకు నిజంగా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈయన రాష్ట్ర ప్రజలకి, మానవులకి అతీంద్రుడిలాగా ఫీల్ అవుతున్నాడేమో అనిపించింది సార్. ఎందుకంటే ఇతను ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొడకల్లారా చెప్పులతో కొడతా, చాటలతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న తర్వాత కూడా వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరైనా ఆయన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, నాలుకలు కత్తరిచ్చేస్తాం, ఇవన్నీ వాళ్ళే మాట్లాడతారు సార్. ఆయన కొడకల్లారా అన్న వాళ్ళల్లో ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా, రెడ్లు లేరా, కమ్మలు లేరా, బ్రాహ్మణులు లేరా, వైశ్యులు లేరా? మరి అప్పుడెందుకు ఆయన కులం గుర్తురాలేదు? నిన్నెందుకని చెప్పేసి కుల ప్రస్తావన తీసుకొచ్చాడు సార్. సో ఆయన ఒక్కడే అతీంద్రియుడా? ఆయన ఎవరిని ఏమైనా తిట్టొచ్చు, జనసేన పార్టీ వాళ్ళు ఎవరిని ఏమైనా తిట్టొచ్చు, కానీ ఆయన గురించి ఎవరు మాట్లాడకూడదా? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది సార్? నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం సార్. 30,000 మంది మహిళల మిస్సింగ్ అని చెప్పి అతను మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ లో. అది ఎంత పెద్ద వివాదం! దాని మీద ఎన్ని కేసులు పెట్టాలి? మేము ఎన్ని రకాలుగా దాడులు చేయాలి? అయితే అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే గోండాలు అంటారు సార్. ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గోండాలు అయితే నువ్వు కొడకల్లారా అన్న నెక్స్ట్ డే మేమే అధికారంలో ఉన్నాం, నువ్వు ఆంధ్రలో తిరగలిగేవాడువా? నెక్స్ట్ డే నీ మీద కనీసం చిన్న ఘాటు పడిందా? నీ గురించి ఎవరైనా పరుషంగా తిట్టారా? నిన్ను దాడులు చేస్తామని ఎవరైనా బెదిరించారా? కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ సింపతి రాజకీయాలు ఏంది సార్? ఈ సింపతి రాజకీయాలు ఏంది? మగాటి రాజకీయాలు చేయండి. నన్ను కొడతా అన్నారు, నన్ను దాడులు చేస్తా అన్నారు. ఏ చిన్నపిల్లడు చాక్లెట్లకు కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది సార్ ఈ పంచాయతీ. చిన్నపిల్లడు చాక్లెట్లకు కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది. సోనియా గాంధీ గారితో ఢీ కొట్టి 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ సింపతి రాజకీయాల నన్ను కొడతా అన్నారు, నన్ను తిడతా అన్నారు, నన్ను బెదిరిస్తా అన్నారని. వాట్ ఈస్ దిస్? నువ్వు ఈ రోజు అధికారంలో ఉన్నావు. సింపతి ఎక్కడ అన్నారు? మీ అయ్యా జాగిరా అని అడిగాడు. ఆయన సింపతి రాజకీయాలు ఏం ఆడలేదే. మీ అయ్యా జాగిరా, నేను ఇక్కడే ఉంటాను, నా అడ్రస్ ఇదని కూడా చెప్పాడు. వీలైతే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళి కలవచ్చు సార్. ఒక విషయం సార్, తెలంగాణ అంటే నేనైతే వెళ్ళలేదు సార్. ఎక్కడ జరిగింది ఈ విషయం? తెలంగాణలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు సార్. వాళ్ళు ఎవరిని 12 సంవత్సరాలు అయింది సార్. నేను కూడా గడిచిన 2023 వరకు నేను తెలంగాణలో ఉండేవాడిని సార్. 2023 వరకు తెలంగాణలోనే ఉండేవాడిని. తెలంగాణలో వ్యాపారం చేసుకుంటే ఉండేవాడిని. అది కాకుండా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటే ఏరియాలోనే ఉండేవాడిని నేను. మరి నా మీద ఎవరు తెలంగాణ వాళ్ళు అందరూ నాతో బాగానే ఉండేవాళ్ళు, ఎవరు నా వ్యాపారాన్ని డిస్టర్బ్ చేయలేదే. నన్ను ఎవరు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పలేదే, ఇక్కడ ఉండొద్దని ఎవరు చెప్పలేదే. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారు ఇక్కడ ఉండొద్దని? సార్ ఒక విషయం సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశం తీసుకున్నాం సార్. సరే, అది కూడా చూద్దాం. ఆయన మాట్లాడారు, దాని గురించి కూడా మాట్లాడారు. అది చూసి చూసి మీ దగ్గరకు వద్దాం. మీరే మాట్లాడతారు ఒకసారి. ఆయన ఏం మాట్లాడారు ప్రొఫెసర్ గారి గురించి? అది కూడా ఒక అనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడ ఉంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు ఒక హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము